కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు అమ్మవారు పలుకు దేవి పలుకు అమ్మవారు సమ్మక్క సారలమ్మ వనదేవత ఓం శక్తి జాయ్ కొండదేవత అమ్మవారు వనదేవి మహాశక్తి విఘ్నేశ్వర మహాదేవత ఓంకారి రూపిణి లక్ష్మి కళ్యాణి మహాదేవి ఓం శక్తిని వినాయక విఘ్నేశ్వర జాయ్ వనదేవత మహాశక్తి స్వరూపిణమైన దేవి అనుగ్రహమైన దేవత మనశ్శాంతి లక్ష్మీ శాంతి గృహశాంతి. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2024 నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ ఆరోగ్యాలతో మనశ్శాంతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటున్నాడు. మనస్ఫూర్తిగా ప్రజలందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయంలో చాలా వరకు అదృష్ట గడియలు రావు గడియలు. అదృష్ట బలం చూసుకుంటే లక్ష్మీ బలం 14 కనబడుతుంది, ఆదాయం బలం 14, ఖర్చు 14, అవమానాలు 3, రాజపూజిత 3 కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే ముఖ్యంగా మీకు ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచన చాలా వరకు ఉంటుంది. తెలివితేటలు అంటారు కదండి, తెలివితేటలు ఒక డబ్బా సొమ్ము కాదు. తెలివితేటలు వాడవాడు తెలివితేటలను బట్టి వాడవాడు తెలివితేటల విధానాలను పెట్టి ముందుకు వెళ్ళిపోతుంటాడు. కానీ కొంతమంది మిమ్మల్ని చెడగొట్టాలని కొన్ని మాయ మాటలు చెప్పి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలా వరకు ఎదురు చూసి కొంచెం మిమ్మల్ని ఒక టైం వచ్చినప్పుడు మీకు ఏదో ఒక వీక్నెస్ ఉన్న పాయింట్ని పట్టి ఆ పాయింట్ని పట్టుకొని మిమ్మల్ని ఏదో మీకు ప్రాబ్లం పెట్టాలని చూస్తున్నారు. ఆడవాళ్ళని ఎక్కువగా నమ్మొద్దండి. మగవాళ్ళను కూడా మీరు ఎక్కువగా ఆలోచన చేయొద్దండి. మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా ఏది పెట్టుకున్నా కూడా మీ కార్యక్రమాలను మీ పనులని మీ ప్లానింగ్ని ఎవరికైనా షేర్ చేసుకోవద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ఏ విషయాన్ని మీరు పబ్లిసిటీ చేయొద్దండి. మీకు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దండి. దాంట్లో మీకు చాలా ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. తర్వాత మీరు ఒకళ్ళని నమ్మి మీరు డబ్బులు ఇవ్వటం కానీ లేదు ఒక షేర్ మార్కెట్లో పెట్టడం కానీ లేదు ఒక ఏరే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారని మనం ఒక పెద్ద కన్స్ట్రక్షన్ గురించి పెద్ద బిల్డింగ్ కానీ పెద్ద ప్రాజెక్టు కానీ ఏదన్నా ఒక సబ్జెక్ట్ని మనం తీసుకొని దాన్ని మనం చూసి ఆలోచించి వెనక ముందు ఆలోచించి మనకేదో తక్కువలో వస్తుందని మనం ఆలోచించి ముందడుగు వేసామనుకోండి చాలా ప్రమాదాలు కొంచెం కనబడుతున్నాయి నాయన. దాంట్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం చేయబోతున్నా కూడా మీకు వ్యాపార విషయాలు కానీ ఉద్యోగ విషయాలు కానీ చదువుల విషయాలు కానీ తర్వాత మీరు కుటుంబంలో కొంచెం కలిసిమెలిసి ఉండక అంత దూరంగా ఉండి కొంచెం బాధపడే వాళ్ళకి మళ్ళీ మీకు త్వరలోనే మళ్ళీ అందరూ కలిసి ఒక కుదురుగా ఉండే యోగము ప్రాప్తి రాబోతుంది. అది ఈ ఉగాది నుంచి మీకు మీ రాశి వాళ్ళకి ఈ ఉగాది లోపలే మీకు అది వనకూడే ప్రాప్తి రావాల్సింది దగ్గరలోనే కనబడుతుంది. మేనుగా అది మీకు ఒక మంచిదే, చెడు ఏం లేదు. కలిసిన దానివల్ల మీకు గతంలో దూరం అయిన వాళ్ళు మళ్ళీ మీకు ముందు అవుతారు. ముందై మీరంతా కలిసిమెలిసి కొన్ని ప్రయత్నాలు కొన్ని విధానాలు పూర్తి చేయగలుగుతారు. ఆ భగవంతుడు దయ వల్ల మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారార్థన చేయాలి. కానీ మీ కుటుంబం మీద మీ మీద ప్రజల వేడుపు ఎక్కువగా ఉంది. ప్రజలలో బంధువుల్లో మిత్రుల్లో బాగున్నారు, మీకేమి తక్కువ, పెద్దగా సంపాదిస్తున్నారు ఎదుగుతున్నారని మీరు ఏదో ఒక చిన్న పని చేసినా కూడా దాన్ని చూసి కొంతమంది వారవక అబ్బో మీ మీద లేనిపోయినవి కూడా కొన్ని సృష్టిస్తుంటారు. మీ దగ్గర వచ్చినప్పుడు తీయగా మాట్లాడుతుంటారు. మీరు కొంచెం పక్కకు పోయినప్పుడు మీ గురించి అంతా జనాలకి చెడుగా చెబుతుంటారు. ఫలాని వాడు ఈ విధంగా చేస్తున్నాడు ఈ విధంగా పోతున్నాడని మీ గురించి అన్ని చెడు వార్తలు చెడు మాటలు చెడు విధానాలు చెప్తుంటారు. కాబట్టి
వాళ్ళు చెప్పిన విధానాల్లో మీరు చెవిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిన ప్రకారంగా మీరు నడిచారనుకోండి, మీరు ఊబిలో పడిపోయినట్టుకే. మళ్ళీ పడ్డారంటే మళ్ళీ తిరిగి రాలేరు, పైకి రాలేరు. కాబట్టి మీరు చేయాల్సిన మెయిన్గా గతంలో జరిగిన 3 సంవత్సరాల క్రితంలో జరిగిన విధానాలు కాకోకుండా ఇప్పుడు మీకు మంచి మంచి శుభ ఫలితాలు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయ ఫలితంలో కానీ, తర్వాత సినీ ఫీల్డ్లో కానీ, తర్వాత మీకు వ్యాపార బిజినెస్లో కానీ మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు అతి తొందరలోనే, అతి తక్కువ రోజుల్లోనే ఎక్కువ లాభం అనేది పొందే యోగము మీ జాతక బలంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ జాతక బలంలో కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏది చేసినా కూడా తొందరపాటు అనేది వద్దండి. కొంచెం ఆలోచించి ముందడుగు వేయండి. మీకు మంచి శుభ ఫలితాలు, శుభ విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి నమ్మిన స్త్రీల వల్ల కొంచెం ఇబ్బందులు అయ్యే పాలు కనబడుతుంది. దాన్ని మరి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి ఫాలో కావాలి, మీరు జాగ్రత్త పడాలి మీరు. కాబట్టి మనకి ఏం కాదులే, మనల్ని ఎవరు ఫాలో కావాలి అనుకుంటే, మనం చదివింది 3 ఆకులు అయితే మనకి మించిన 10 ఆకులు చదివిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కాబట్టి మనం మంచిగా వెళ్తున్నా కూడా మన మీద ఏదో ఒక బురద జల్లాలి, ఏదో ఒక మాట వీడి మీద వేయాలని చేసే మానవులు చాలామంది ఉన్నారు. కాబట్టి దాంట్లో అతి జాగ్రత్తలు మీరు తీసుకొని పోతే మీ జాతక బలంలో మంచి శుభ ఫలితాలు, మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు, మంచి మంచి విధానాలు అతి త్వరలోనే మీకు ఎదురయ్యే యోగాలు, ప్రాప్తి యోగం కనబడే మార్గం కొంచెం కనబడుతుంది. కానీ మీరు ఎక్కువగా ఎర్రటి వాహనములు కారు కానీ, బైకు కానీ, ఏదైనా కానీ ఎర్రటి వాహనములు వాడొద్దండి. ఎర్రటి వాహనములు వాడొద్దు. తర్వాత మీరు ఎక్కువగా మీరు వేసుకోవాల్సింది వైట్ కలర్. ఆ వైట్ కలర్ని ఎక్కువగా యూజ్ చేయండి. ఇంకా మీరు వేరే కలర్ని యూజ్ చేయాల్సిన పనేం లేదు. వైట్ కలర్లో ఏ కలర్ కలిసినా కూడా వైట్ ఉండాలి. ఆ వైట్ ఉన్నదాన్ని మీరు వేసుకుంటే మీకు మంచి మనశ్శాంతి అనేది కలుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏ పూజలు చేయించుకొని ఎన్నో బాధలు పడుతూ ఏది కాని బాధలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ జాతక బలాన్ని చూసి, జాతక చక్రం వేసేసి ఎలా ఉందా అనేది చూసి మీ జాతక ఫలాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీ పేరు, మీ వయసు, మీ గోత్రము మాకు వాట్సాప్లో మాకు పంపిస్తే మీ జాతక బలం చూసి మేము చెప్పగలుగుతాము. లేదు స్వామి మా జాతక బలం లేదు అంటే మీరు మాకు పంపించాలి. జాతక బలం ఉన్నది అంటే మీ జాతకాన్ని మాకు పంపిస్తే దాంట్లో మేము చూసి మీ రావు కేతువులు గురువులు ఎంతవరకు వచ్చాయి, ఏది ఏ బలములో ఉంది అనేది మేము అన్నీ చూసి స్థితిగతులను చూసి లెక్క బట్టి గణితం వేసి చూసి ఈ గణితంలో ఈ పని చేయాలి, ఈ గురువుల్లో ఉన్నప్పుడు, ఈ శనిలో ఉన్నప్పుడు ఈ పని చేయాలని మీ జాతక బలం అన్నీ చూసి మేము చెప్పగలుగుతాము. మీకు ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మానసికమైన ఇబ్బందుల్లో మీరు పడుతున్నా కూడా, మీకు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద నెంబర్కి ఒకసారి ఫోన్ చేస్తే మీ జాతక బలాన్ని బట్టి చూసి అన్ని విధానాలుగా చూసి దానికి చక్రం వేసి మేము చూసి చెప్పగలిగి దానికి శాంతం హోమం చేయగలుగుతాము. ప్రజలందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.